నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని 4వ టౌన్ పరిధిలో ఉన్నటువంటి గాయత్రి నగర్‌లో ఎవరైతే నా 53 ఏళ్ల శ్రీనివాస్ కావచ్చు, దాంతో పాటు వాళ్ళ సతీమణి మమత వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగిందనే దానిపైన మనము క్లియర్ కట్‌గా మనం మాట్లాడుకుంటే, ఎవరైతే వడ్డీ వ్యాపారస్తుల ఆగడాల వల్ల, దాంతో పాటు వాళ్ళు పెట్టిన టార్చర్‌కే వీళ్ళు ఈ ఇద్దరు దంపతులైతే చనిపోయారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో గత కొన్ని నెలలుగా ఏవైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేది రోజు రోజుకి బయటపడుతూనే ఉన్నాయండి. సో కామారెడ్డిలో కావచ్చు, దాంతోపాటు ఎల్లారెడ్డిలో, దాంతోపాటు నిన్న మొన్న ఒక 6 నెలల కింద బాసర గోదావరి నదిలో ఎవరైతే వాళ్ళ కూతురుతో సహా ముగ్గురు చనిపోవడం జరిగిందండి. తండ్రి, తల్లి, ఆ కూతురు. దాంతోపాటు ఆ ఇన్సిడెంట్ మరొక ముందే ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని గాయత్రి నగర్లో కూడా ఇలా ఇట్లాంటి విషాద ఘటన చోటు చేసుకోవడం అనేది నిజంగా నిజామాబాద్ జిల్లాని ఒక్కసారిగా కలిచివేసిందని చెప్పుకోవాలా. అసలు ఏం జరిగిందనే దానిపైన అక్కడ స్థానికులతో మాట్లాడితే, గత కొన్ని నెలలుగా ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళని టార్చర్ చేశారు, ఆ టార్చర్ని తాళలేకనే వాళ్ళు ఇవాళ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో అనారోగ్యంతో, దాంతోపాటు ఈ వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇదంతా కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అని చెప్పి తెలుస్తుంది. సో శ్రీనివాస్ మమతలకు ముగ్గురు సంతానం అని చెప్పి తెలుస్తుంది. దాంతోపాటు ఎవరైతే ఇద్దరు కుమారులని కూడా, ఇద్దరు కొడుకుల్ని కూడా వాళ్ళు గల్ఫ్కి పంపించారు. గత కొన్ని నెలల కిందనే వాళ్ళ కూతురికి కూడా అంగరంగ వైభవంగా వాళ్ళు పెళ్లి చేసి ఆ కూతుర్ని పంపించడం జరిగిందని చెప్పేసి మనకి తెలుస్తుంది. మరి వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉన్నారు అనే ఒక ధైర్యం లేకుండా వాళ్ళు ఇవాళ చనిపోయారంటే, ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు ఏ రకంగా వాళ్ళు టార్చర్ పెట్టారు అనే దానిపైన మనం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. నిజామాబాద్ సిపి అయినటువంటి సాయి చైతన్య గారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఈ వడ్డీ వ్యాపారస్తుల పైన మెరుపు దాడులు కూడా చేపించిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది మీ ఒక్కరిదని చెప్పాలా. గతంలో ఉన్నటువంటి సిపి అయినటువంటి మనకి కమలేశ్వర్ గారు దీనిపైన ఎందుకు రెస్పాండ్ కాలేకపోయారు, ఏ దానిపైన అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. గత 6 నెలల కిందట ఏదైతే గోదావరి నదిలో వాళ్ళు చనిపోవడం జరిగింది. సో దాంట్లో ఎవరైతే వాళ్ళ ఒక వ్యక్తి మాత్రమే దానిలో సేవ్ అయ్యారు. వాళ్ళ భర్తను కోల్పోయింది, దాంతోపాటు వాళ్ళ కూతుర్ని కూడా కోల్పోయింది. ఆ తల్లితోని మేము మాట్లాడితే ఆ తల్లి ఏమన్నదంటే, ఎవరైతే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకొని ఈ వడ్డీ వ్యాపారం అయితే చేస్తూ ఉన్నానో వాళ్ళే మమ్మల్ని ఇవాళ మా కుటుంబాన్ని ఇవాళ ఎటు కాని పరిస్థితిలాగా చేసేసారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే వాళ్ళకి కాల్ చేసి బెదిరింపులు చేసినా కూడా మరి ఎవరైతే నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు. దాంతోపాటు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్లో 1 టౌన్ ఏదైతే ఉందో ఆ నియర్ బై లొకేషన్లోనే ఆ వ్యక్తులు ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు ఆ రోజు టార్చర్ చేసి ఏదైతే మానసికంగా ఇబ్బంది చేసి, మీరు డబ్బులు ఇవ్వకపోతే కొంతమందిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టి మీ ఇజ్జత్ తీసేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన రికార్డ్స్ కూడా ఇవాళ సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. సో అది మరవక ముందే ఇవాళ ఎవరైతే శ్రీనివాస్ మమతల పరిస్థితి ఎంత దయనీయంగా జరిగిందంటే మీరే ఆలోచించండి. అంటే వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అంటే వీళ్ళని ఎవరు ఏం చేసేవాళ్ళు లేరు అన్నట్టుగా ఇవాళ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఆ వడ్డీలు వేయడం, వడ్డీలకు చక్రవడ్డీలు వేయడం, ఎవరైతే బాధితులు మాకు బాధ ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఒక కాలయముల్లాగా మారిపోయి వాళ్ళని చంపేస్తున్న గంత ఎవరికైనా ఉందంటే అది ఒక నిజామాబాద్, దాంతోపాటు ఏదైతే ఈ నార్త్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులు అని చెప్పుకోవాలా. సో దీంట్లో క్లియర్ కట్గా ఎవరైతే నిజామాబాద్ సిటిజన్స్ కావచ్చు, దాంతోపాటు పోలీస్ అధికారులు ఇప్పటికే రంగంలో దిగారు. ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో మనం ఖచ్చితంగా ఈ అంశంపై మనం మాట్లాడుకోవాలా. అసలు ఎలాంటి అవేర్ కావాల్సిన అవసరం ఉంది, ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ఏవైతే ఈ వడ్డీ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఈ ఆగడాల్ని అరికట్టాలంటే మనం ఏం చేయాలి అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా ఈ విషయం పైన మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మధ్య కాలంలో దాదాపు 6 నుంచి 7-8 నెలల క్రితం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజామాబాద్ జిల్లాలోనే ఏదైతే రేడియో స్టేషన్కి నియర్ బై లొకేషన్లో ఉన్నటువంటి ఒక
ఇంట్లో దాదాపు వాళ్ళు కుటుంబ సమేతంగా వాళ్ళు వెళ్ళి చనిపోయిన ఘటన మరొక ముందే ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే 4వ టౌన్ ప్రమిసెస్లో ఆ గాయత్రి నగర్ వస్తూ ఉంటుంది. సో అక్కడ ఎవరైతే శ్రీనివాస్ కావచ్చు, మమత వాళ్ళిద్దరు కూడా ఆర్థిక ఇబ్బందులు తాళలేక దాంతోపాటు వాళ్ళకి చాలా టార్చర్ అయితే పెట్టినారు అని చెప్పేసి మనకు కొన్ని కథనాలు అయితే బయట మనకు వైరల్ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి సెక్షన్లపైన కేసులు నమోదు చేయాలా, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉండాలా అనే దానిపైన ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇవాళ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనతో అందుబాటులో నిజామాబాద్ అడ్వకేట్ వకీల్ సాబ్ అయితే ఉన్నారు, ఈగ గంగారెడ్డి గారు. ఒకసారి వారితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో మీరు మీకు ఈ విషయం తెలిసిన తర్వాత అసలు ఏమనిపించింది? అంటే ఈ మధ్య కాలంలో ఈ వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు మితిమీరిపోయినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో గతంలో కూడా నేను ఇప్పుడు మాట్లాడిన ఆల్రెడీ రేడియో స్టేషన్లో కూడా ఆ నియర్ బై లొకేషన్లో ముగ్గురు బాసర గోదావరిలో దుంకి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. సో ఇవాళ ఇక్కడ మన గాయత్రి నగర్లో కూడా సేమ్ అట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇది చాలా దురదృష్టకరమైన విషయము. వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలకు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అది లేబర్ సంబంధించిన ఇద్దరు దంపతులు సూసైడ్ చేసుకోవడం, ఈ వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ జరుగుతున్నాయి. వారి మీద ఏదైతే పోలీస్ నియంత్రణ అనుకోండి, లేకుంటే రెవెన్యూ, ఇవన్నిటికీ వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకు కంపల్సరీగా రెవెన్యూ అథారిటీ నుంచి ఒక లైసెన్స్ ఉంటుంది, ట్రేడింగ్ లైసెన్స్ తీసుకోవాలా. తీసుకోకుండానే ఈ జీరో ప్రకారం కూడా డబ్బులు ఇవ్వడం, జీరో చిట్టీలు నడిపించడం, అత్యాశకు వడ్డీ తీసుకోవడం, వాళ్ళు సూసైడ్ చేసుకోవడం దురదృష్టకరం. దీని మీద ప్రభుత్వం తప్పకుండా, పోలీసులు ఈరోజు ఏదైతే చనిపోయిన రోజు హడావుడి చేయడం, ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం, తర్వాత వారిని వదిలేయడం జరుగుతున్నది. కానీ కోర్టులో కూడా దీనికి సరి అయిన నిరూపణ జరుగుతాయి కానీ వారికి శిక్ష పడదు. వడ్డీ వ్యాపారస్తులను వేధిస్తున్నారంటే వారిని ప్రథమ కర్తవ్యము పోలీస్ వారిది. వాళ్ళని తీసుకొని వారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి కోర్టుకు రిమాండ్ చేసి కోర్టు ముంగడ వాళ్ళు నిజంగా హరాస్మెంట్ చేయాలని 2 కుటుంబాలు రోడ్డు పాలైనాయి. ఆ 2 కుటుంబాలు పోవడం ద్వారా వాళ్ళ పిల్లలు అనుకోండి, వాళ్ళ కొడుకులు అనుకోండి, వాళ్ళ బిడ్డలు అనుకోండి, ఎవరైనా కానీ కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. దానికి రోడ్డు పాలవడం వల్ల ఈ ప్రభుత్వ నియంత్రణ అనేది తప్పనిసరి. ప్రభుత్వ నియంత్రణ ఈరోజు ఈ వేటికైతే నిజంగా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలనో పోలీస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు, కానీ రెవెన్యూలు తూతూ మంత్రంగా వదిలేస్తున్నాయి. కాబట్టి వడ్డీ వ్యాపారస్తులు ఈ ఆగడాలను ఏంటంటే పోలీసే దీనికి సరి. ఇంకొక విషయం మాట్లాడాలనుకున్న అవసరం ఎంతనే ఉంది. వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీలతో పాటు చక్ర వడ్డీలతో కూడా వాళ్ళ ఉసురు తీసుకుంటారున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇది ఎంతవరకు వేస్తూ ఉంటారు సార్? అంటే ఒక 1 lakh ఒకవేళ వడ్డీతో పాటు చక్ర వడ్డీ వేస్తే ఒక 1 yearకి ఎంత అవుతుంది అని అనుకుంటా ఉన్నారు? సామాన్యంగా వడ్డీ వ్యాపారస్తులు ఏదైతే ఉంటుందో ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏముంటుందో అంటే 1% అంటే 12 పర్ యానం 12% రీజనబుల్. తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఉంది, లైసెన్స్. ఈ 36% లేకుంటే 24%, ₹2 ఈ వడ్డీ మీద వడ్డీ కట్టకపోతే చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. ఇది చాలా తప్పు విషయం కూడా. వడ్డీ వ్యాపారస్తులు ఒక్కొల్లిద్దరు వాడు ఏదో వేడిస్తున్నాడు అంటే దానికి ఏం చెప్పుకోలేక, వాళ్ళు బాధపడలేక కుటుంబాలు ఏదైతే రోడ్డు మీదకి వస్తున్నాయో వాళ్ళ చక్రవడ్డీ వసూలు చేయడం చాలా తప్పు. తర్వాత ఈ ప్రైవేట్ వడ్డీ వ్యాపారులకు అసలు అవకాశమే లేదు, వాళ్ళకి అధికారం కూడా లేదు. ఎటువంటి లైసెన్స్ గవర్నమెంట్ నుంచి తప్పనిసరిగా ఈ ట్రేడ్ లైసెన్స్ అని ఉంటుంది ఒకటి, ఫైనాన్షియల్ తీసుకోవడానికి ఈ రెవెన్యూ అథారిటీ తహసీల్దార్ గారు ఇష్యూ చేస్తారు. అది తీసుకుంటే నియంత్రణ ఉంటుంది. ఇంకోటి చిట్టీలు కూడా ఇప్పుడు అఫీషియల్ చిట్టీలు అంటే ఈ మార్గదర్శి అవన్నీ రీసెర్చ్ చిట్టీలు ఉంటాయి. రీసెర్చ్ చిట్టీలు అంటే ఎవరైనా డబ్బులు ముంచేసినా కూడా రీసెర్చ్ చిట్టి దగ్గర డిపాజిట్ ఉంటుంది, ఆ డబ్బు అనేది ఇస్తుంటారు. ఈ జీరో చిట్టీలకు ఎటువంటి ఆధారం, ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వేస్తే వాళ్ళ దగ్గర ఎలాంటి అష్యూరెన్స్ అనేది ఉండదు. అసలు ఏం అడగడానికి కూడా అవకాశం ఉండదు. ఏదో డైరీలో రాసుకుంటాడు, డైరీలో ఇస్తుంటాడు, దానికి ఎటువంటి ఆధారం ఉండదు. దానికి నువ్వు ఎక్కడ పోలీసులో పోయినా పోలీసులో కూడా ఇదేమంటారు, సివిల్ మ్యాటర్ అంటాడు. సివిల్ మ్యాటర్ అనగానే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి ప్రామిసర్ అది అంతా చూస్తే కోర్టు కూడా సరి అయిన పత్రాలు లేవు కాబట్టి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సార్ దీంట్లో గత కొన్ని నెలలుగా కూడా మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అయితే నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి, ఈ జిల్లాలలో ముమ్మరంగా
అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్లు, ఆ బాస్లు ఎవరైతే అక్కడ వాళ్ళ కింది స్థాయిలో ఉన్నటువంటి సిఐలు కావచ్చు, ఏసీపీల ఆధ్వర్యంలో ఎవరైతే ఈ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకే చాలా ప్రమిసరీ నోట్స్ కావచ్చు, లేకపోతే అట్లాంటి చాలా తీసుకోవడం జరిగింది. అవును, నా దృష్టి కూడా వచ్చింది. సిరికొండ మండలంలో పోలీస్ అనేది చిన్న రైడ్ చేయడం జరిగింది. ప్రతి వడ్డీ వ్యాపారస్తులది ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ ఆ వడ్డీ వ్యాపారంలో డైరెక్ట్ ఇంటికి వెళ్ళి వాళ్ళ లాకర్ కానీ వాళ్ళ బీరువా కానీ పలుకొట్టి ఆ ఇల్లీగల్ డాక్యుమెంట్స్ ఉంటే సీజ్ చేయడము, తర్వాత వాళ్ళ మీదే కేసు పెట్టడం కూడా ఈ రీసెంట్లీ నేను సిరికొండ పోలీస్ స్టేషన్లో జరిగింది. ఒక క్లయింట్ వస్తే నేను ఆ విధంగా మాట్లాడేది. వాళ్ళకి పవర్స్ ఉంటాయి పోలీస్కి, ఏ వ్యక్తికైనా ఇల్లీగల్ వ్యాపారమే ఇది. ఏదైతే ఉందో ఇల్లీగల్ లిక్కర్ దందా ఎట్లా చేస్తారో ఇల్లీగల్ ఇది ఫైనాన్షియల్ మ్యాటర్. ఇది ఫైనాన్షియల్ మ్యాటర్లో వితౌట్ ఎనీ లైసెన్స్, వితౌట్ ఎనీ ప్రామిసర్ నోటు, నీకు ఆర్బీఐ నుంచి ఎటువంటి అనుమతి లేనప్పుడు నువ్వు చేయడానికి వీల్లేదు. వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. సో దాంతో పాటు ఎవరైతే ఈ ప్రైవేట్ గా ఈ వడ్డీలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇచ్చిన తర్వాత వడ్డీల కోసం చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా గడువు తీసుకున్నా కూడా వీళ్ళు దానికి అగ్రి చేయని పరిస్థితుల్లో పోలీసులని ఆశ్రయించే అథారిటీ ఏమైనా వీళ్ళు ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు వెళ్ళొచ్చా? అప్పు తీసుకున్న వాళ్ళు వాడి దగ్గర వెళ్ళినప్పుడు, వాడు కట్టే స్తోమత లేనప్పుడు, వాడు ఏదైనా బిజినెస్లో లాస్ అయినప్పుడు పోలీసులో డైరెక్ట్ దరఖాస్తు పెట్టచ్చు. ఆ విధంగా కాకుండా కూడా డైరెక్ట్ ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి కోర్టులో ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని ఉంటుంది. నేను పలానా వ్యక్తి దగ్గర నేను 10 లక్షల రూపాయలు తీసుకున్నాను, ఆ వ్యాపారంలో పెట్టాను, వ్యాపారం నష్టపోయింది, నేను ఇయ్యలేని పరిస్థితి, నా దగ్గర ఏం ప్రాపర్టీ లేదు, నా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, నా కట్టు బట్టలు తప్ప వేరే ఏం లేదు. జడ్జి గారి దగ్గర ఐపీ అంటారు, ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని వేస్తుంటే కొందరు నిజంగా దివాలా తీసిన వాళ్ళు వేస్తుంటారు, కొందరేమో బోకస్గా ఆ ప్రాపర్టీస్ అన్ని భార్యల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి అట్లా కూడా చేస్తుంటారు. వాళ్ళకి తప్పకుండా కోర్టు రక్షణ ఇస్తుంది, పోలీస్ డైరెక్షన్ ఇస్తుంది. వీని వడ్డీ వ్యాపారస్తులు హరాస్మెంట్ చేయకుండా, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడకుండా కోర్టు అనేది డైరెక్షన్ ఇస్తుంది. మీరు చాలా మంచి ఒక ఇన్ఫర్మేటివ్ గా కొన్ని వర్డ్స్ చెప్పారు. కాకపోతే చాలా మందికి తెలియదు ఇది ఈ తారీఫ్ అనేది. కాకపోతే ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళని టార్చర్ చేయడం వల్ల వీళ్ళు అసలు ఏం అర్థం కాక ఇజ్జత్ పోతుంది, మళ్ళీ బయట తెలుస్తే అని వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఉన్నారు. ఇది కరెక్టా రాంగా? 100% తప్పు. తప్పకుండా వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. కోర్టు అనేది ఒక ఇన్స్టిట్యూషన్. నువ్వు తప్పకుండా వారి దగ్గర వేసి తప్పకుండా కోర్టు ఒక అడ్వకేట్ ద్వారా కోర్టు జడ్జి గారి దగ్గరకు అప్లికేషన్ ఇన్సాల్వెంట్ పిటిషన్ పెట్టి నేను డబ్బులు పలానా వ్యక్తి దగ్గర తీసుకున్నాను, ఇంకో 3 నలుగురు తీసుకున్నా కానీ 3 నలుగురు పేర్లు రాసి నాకు డబ్బులు లేవు, వాళ్ళు నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి కోర్టు వారు నాకు రక్షణ ఇయ్యండి, తప్పకుండా కోర్టు వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తుంది. కోర్టు నోటీస్ చేసి వారి ఇంటికి పోవడం కానీ పోలీసుకు డైరెక్షన్ ఇస్తుంది, మన సేఫ్టీ కానీ సెక్యూరిటీ ఇవ్వని చెప్పి. ఇది తప్పకుండా అదొకటి ఎవరికి తెలియదు. చాలా మట్టికి అడ్వకేట్ అప్రోచ్ అయితే గైడెన్స్ చేస్తాడు. నీవు ప్రాణాలు పోగొట్టుకుంటే ఏమొస్తుంది, నీ కుటుంబం అంత వాడి కూడా ఇప్పుడు డబ్బులు మరీ హరాస్మెంట్ చేసి లేని వాడి దగ్గర కొడితే ఏమొస్తుంది? వాడి దగ్గర కూడా ఎవరైతే శ్రీనివాస్ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఎవరైతే వాళ్ళ మిస్సెస్ అయినటువంటి మమత గురించి మాట్లాడుకుంటే, వాళ్ళిద్దరికి ఎవరైతే 3 పిల్లలైతే ఉన్నారో దాంట్లో 2 గల్ఫ్ కూడా వెళ్ళారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ పాప మ్యారేజ్ కూడా వెరీ రీసెంట్లీ చేశారు అని చెప్పి తెలిసింది. అంటే ఇంత బాధాకరం అండి. అంటే వాళ్ళ బాధ్యతలు అన్ని అయిపోయినా కూడా వాళ్ళ కొడుకులని వాళ్ళు గుర్తు చేసుకోకుండా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు టార్చర్ పెట్టుంటారు, లేకపోతే ఇజ్జత్ తీస్తాం ఇది 10 మందిలో అని చెప్పేసి అట్లా ఏమైనా చేసి ఉంటారా? సెన్సిటివ్ సంబంధించిన విషయం. ఏ వ్యక్తులైతే సూసైడ్ చేసుకున్నారో చాలా సెన్సిటివ్ విషయం అది. వాడు ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు వచ్చి హరాస్మెంట్ చేస్తుంటే తెల్లారు వాళ్ళు ఒకరోజు అంటే ఏదో తప్పు తరపులు వేసుకుంటారు, 2వ రోజు వచ్చి న్యూస్ సెండ్ చేయడం. ఈ మధ్య కొంచెం రికవరీ యాక్షన్ ఈ ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం ఇల్లీగల్ గుండాలను పెడుతున్నారు. ఈ ఫైనాన్స్ చిట్ ఫండ్, శ్రీరామ చిట్ ఫండ్ వాళ్ళు అని రికవరీ ఏజెంట్స్ అని ఉంటారు. రికవరీ ఏజెంట్స్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంటికి పోయి హరాస్మెంట్ చేయడం, ఫోన్లో మాట్లాడడం, ఇదంతా వ్యవస్థలు నడుస్తుంది. కాకపోతే గట్టిగా నిబ్బరంగా ఉండి నీకేమున్నాయి హక్కులు, తప్పకుండా హక్కులు ఉన్నాయి. ఏ మర్డర్ చేసిన వాడు కూడా హక్కులు ఉన్నాయి. జడ్జి దగ్గరికి వచ్చి మర్డర్ చేయకుండా నాకు బెయిల్ అని హక్కు, బెయిల్ తీసుకునేది హక్కు మనకి. వాడు ఒక అడ్వకేట్ పెట్టుకునే హక్కు. వాడు నా తప్పు లేదు, లేకుంటే నేను డిఫెన్స్గా నేను వాడిని కొట్టినా, లేకుంటే ఏదో అడ్వకేట్ అనేది దానికి ఒక రస్త చూపిస్తాడు. నువ్వు చనిపోవడం ఒక రస్త అయితే కాదని